వెల్కమ్ టు హెల్ప్ లైన్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే అంశం మొబైల్ ఫోన్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగం అయిపోయింది. మెయిన్ గా ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం టీనేజర్స్ కి మొబైల్ అనేది అసలు ఎంతవరకు అవసరం, వాళ్ళకి మొబైల్ ఫోన్ ని దూరం చేయాలంటే చాలా మందిలో ఈ మధ్య కాలంలో ఏమైపోతుందంటే వాళ్ళు డిప్రెస్ అయిపోవడం, ఇంకా ఇతరులతో ఫ్రెండ్స్ తో గానీ ఎవరితో స్పెండ్ చేయకుండా ఓన్లీ ఫోనే వాళ్ళ ప్రపంచం అనుకొని జీవించేస్తున్నారు అనమాట. దానివల్ల స్టడీస్ ని నెగ్లెక్ట్ చేసేస్తున్నారు, చాలా వదిలిపోతున్నారు, అంటే అన్ని మర్చిపోతున్నారు. సో టీనేజర్స్ పిల్లల్ని మొబైల్ నుంచి దూరంగా ఉంచడం ఎట్లా, అంటే లైక్ వాళ్ళు డిప్రెస్ అవ్వకుండా ఎట్లా ఉంచాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ అలాగే మీకు న్యాయపరమైన సలహాలకి ఇవ్వడానికి ఈ రోజు మనతో పాటు లాయర్ గారు కూడా ఉన్నారు. స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేసి మీరు మాట్లాడొచ్చు. మా స్టూడియోలో ఉన్నారు ఈ రోజు మనతో పాటు ప్రముఖ సైకాలజిస్ట్ జ్యోతిరాజ గారు. హలో అండి. అలాగే ప్రముఖ న్యాయ నిపుణురాలు విజయ గారు. నమస్తే అండి. సో ఈ రోజు మనం మాట్లాడుకున్నాం కదా మొబైల్ గురించి. సో వాళ్ళని ఇప్పుడు వద్దు అన్నాం అనుకోండి, ఎంత మొండిగా బిహేవ్ చేస్తున్నారు. లైక్ అంటే వేరే వాళ్ళతోటి మాట్లాడకుండా, ఇంకా వాళ్ళలో చాలా మంది డిప్రెస్ అయిపోతున్నారని వర్డ్ వస్తుంది. సో అంతగా కనెక్ట్ అయిపోయారు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఏం చేయాలంటారు? ఇది పెద్దవాళ్ళు అంటే మనం ఇప్పుడు ఇది వరకు మాట్లాడేటప్పుడు అంటే ఆ ఫోన్ ఇవ్వాలా వద్దా అని ఒక ఆప్షన్ ఉండేది. అసలు ఫోన్ అవసరమా, ఫోన్ ఇవ్వాలా పిల్లలకి అని ఒక క్వశ్చనింగ్ ఉండేది. ఇప్పుడు అసలు టోటల్ గా అది రూల్డ్ అవుట్. ఎందుకంటే ఫోన్ ఇవ్వకపోతే వాళ్ళు ఏ లెవెల్ కైనా వెళ్ళి, అంటే బ్లాక్ మెయిలింగ్ స్టేజ్ లో ఉన్నారు ప్రస్తుతం పిల్లలు ఎవరైనా. అది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర, ఈవెన్ టీనేజ్ లోకి వచ్చేటప్పటికి ఇది బ్లాక్ మెయిలింగ్. నువ్వు ఫోన్ ఇస్తేనే నేను కాలేజ్కి వెళ్తాను, నువ్వు ఫోన్ ఇస్తేనే నేను ఎగ్జామ్కి వెళ్తాను, నువ్వు ఫోన్ ఇస్తేనే నేను ఏదైనా పని చేస్తాను. సో ఆ స్టేజ్కి వెళ్ళిపోయాను. సో ఫోన్ ఇవ్వాలా వద్దా అన్నది అసలు ఇవ్వాలా వద్దన్న క్వశ్చన్ ఉంది ఇప్పుడు మనం తీసేసి, ఇచ్చిన ఫోన్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఎలాంటి కండిషన్స్ లో ఇవ్వాలి, ఏం చేయాలి అన్నది పెద్ద క్వశ్చన్ నవడేస్. ఒకప్పుడు మా దగ్గరికి వచ్చే కేసెస్ ఎలా ఉండేవంటే, టీవీ ఎక్కువ చూస్తున్నాడు అని చెప్పి, జనరల్ గా స్క్రీన్ టైం, అప్పట్లో మాకు స్క్రీన్ టైం అని మాట్లాడినప్పుడు జనరల్ గా స్క్రీన్ టైం అని మాట్లాడితే టీవీ ఎక్కువసేపు చూస్తున్నాడు, కార్టూన్ నెట్వర్క్ ఎక్కువ చూస్తున్నాడు, అయితే మూవీస్ ఎక్కువ చూస్తున్నాడు, హర్రర్ మూవీస్, ఇది ఎక్కువ మాట్లాడేవాళ్ళం. అప్పుడు ఎవరో వచ్చిన పేరెంట్స్ వస్తే ఫస్ట్ మాకు అడిగేది కూడా మేడం ఎలా మేడం వాళ్ళు అందులోంచి బయటకు తీసుకురావడం, ఇప్పుడు టీవీ ముందే కూర్చుంటున్నారు. ఇప్పుడు వచ్చే కేసెస్ ఏది కూడా టీవీ గురించి ఏ పేరెంట్ కూడా మాకు మాట్లాడట్లేదు. ఇప్పుడు టీవీ అయితే ప్రాబ్లమే కాదు మేడం. ఇప్పుడు అంతా స్క్రీన్ టైం అంటే మనకి ఇప్పుడు ఓన్లీ మొబైల్లో ఎన్ని గంటలు ఎంతసేపు స్పెండ్ చేస్తున్నాడు, ఎలా స్పెండ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఎంత సిచ్యువేషన్ ఎంత వర్స్ట్ గా ఉంది అంటే ఇవ్వలేదని చెప్పి రీసెంట్ గా కేసెస్ చూస్తే తన్ని పబ్జీ గేమ్ ఏమో కానీ ఆ గేమ్ కానీ ఇంకేదైనా అది ఆడివ్వలేదు అని చెప్పేసి కాలేజీలకు వెళ్ళని వాళ్ళు ఉన్నారు. ఎగ్జామ్స్ కూడా ఎగ్జామ్స్ రాయము, ఇవ్వకపోతే కనుక మేము ఎగ్జామ్కి వెళ్ళము, మేము పబ్లిక్ ఎగ్జామ్స్ అవుతున్నప్పుడు వెళ్ళము అని పేరెంట్స్ ని బ్లాక్ మెయిల్ చేస్తే పేరెంట్స్కి ఏం తెలియాలో సిచ్యువేషన్ లో ఉన్న కేసెస్ చాలా ఉన్నాయి. సో అంటే ఇవన్నిటికీ ఎందుకంటే ఒక రకంగా మళ్ళీ పేరెంట్స్ రీజన్, అంటే వాళ్ళకి అలవాటు చేసినప్పుడు అయితే ముందులో అంటే వాళ్ళు ఆడడం మొదలు పెట్టినప్పుడు మీరు ఓకే పర్వాలేదులే ఒక అరగంటే కదా, ఒక గంటే కదా, రిలాక్స్ అవుతాడు కదా అని చెప్పి మనం ఏదైతే అలవాటు చేస్తామో ఆ అరగంట ఆ గంట ఇప్పుడు గంటల కింద అయ్యి అంటే మీ కంట్రోల్ దాటి వెళ్ళిపోయింది. అంటే ఎవరికైనా నాకు అన్నీ అని చెప్తే అరగంటలో ఆపేయమంటే ఆపేసే పిల్లవాడు ఇప్పుడు 6 గంటలైనా కూడా ఆపే స్టేజ్ లో అయితే లేడు. సో అందుకు మనకి ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇదివరకు ఉన్నదన్నా ఇప్పటికీ ఈ ప్రాబ్లం ఎక్కువగా ఉంది. సో ఎందుకే పేరెంట్స్ ఏం చేయాలి, ఎలా చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను టెక్నిక్ ఎప్పుడైనా మాట్లాడేది ఏంటంటే టైం అవుట్ అంటాం. అంటే అంటే మీరు నచ్చినా నచ్చకపోయినా మీ పిల్లలకి టైం అవుట్ అనే ఒక టెక్నిక్ అయితే మీరు పాటించాల్సి వస్తుంది. అంటే ఏం లేదు, ఈ ఒక హాఫ్ అన్ అవర్ అన్నారనుకోండి, హాఫ్ అన్ అవర్ తర్వాత స్ట్రిక్ట్ గా మీరు దానిని వాళ్ళకి నో చెప్పి మీరు ఆ ఫోన్ తీసుకోగలిగే పరిస్థితిలో ముందు పేరెంట్స్ ఉండాలి. ఓకే, ఒక టైం చెప్పాలి ఫస్ట్, ఆ టైం వాళ్ళని యూజ్ చేసుకోమని ఇవ్వకుండా, అలా కాకుండా అసలు ఇవ్వకుండా వచ్చే ప్రాబ్లమ్స్, అందులో వచ్చే ప్రాబ్లమ్స్ అవి ఎంత థ్రెటనింగ్ కాల్సింటే, నేను చేతులు కోసేసుకున్న వాళ్ళు ఉన్నారు, ఎలా తాగేస్తున్నారు, చాలా చూస్తున్నాను. బయటకి వెళ్ళిపోతాను, మళ్ళీ ఎక్కడికో వెళ్ళాడు, పైకి వెళ్ళి టెర్రస్ మీద ఎక్కడో కూర్చొని ఉంటాడు. వీళ్ళకి భయం, వాడు ఏం చేస్తాడా ఏంటని. వీటన్నిటికన్నా అసలు ఇవ్వననే కన్నా నేను టైమ్ అవుట్ టెక్నిక్ అని నేను జనరల్ గా చెప్తాను. ఏంటంటే ఒక ఫిక్స్డ్ టైం పెట్టండి, హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఒక టైం పెట్టి ఈ టైం వరకు నువ్వు వాడుకో, ఈ టైం తర్వాత మాత్రం నేను ఫోన్ అంటే ఆటోమేటిక్ గా
తీసేసుకుంటాను, లేకపోతే స్విచ్ ఆఫ్, ఏదో ఒక దానికి మెకానిజం చాలా ఉన్నాయి నా వీడియోస్. అలాంటివి కనుక చేయగలిగితే కొంతవరకు మనం దీన్ని కంట్రోల్ చేయడానికి అవకాశాలు మాత్రం ఉన్నాయి. అది ఒక టెక్నిక్ మనం యూజ్ చేయాలి. సో అంటే విజేత గారు, మీకు తెలిసిన మటుకు అంటే లైక్ ఎట్లా ఉన్నారు ఈ మధ్య కాలంలో ఫోన్ కి అడిక్షన్, లైక్ ఆ యాప్స్ గురించి వాళ్ళు ఎక్కువ యూజ్ ఎందుకు చేస్తున్నారు అనిపిస్తుంది? నాకేమనిపిస్తుంది అంటే ముఖ్యంగా లైఫ్ స్టైల్. అంటే ఒకప్పుడు మనం నిద్ర లేచిన తర్వాత మనకంటూ ఒక సిస్టమ్ ఉండేది. లేచాక ఎక్సర్సైజులు చేయటము, లేకపోతే బ్రీతింగ్ టెక్నిక్స్ ఫాలో అవటము, స్నానం చేయటం, ఇట్లాంటివి, తర్వాత చదువుకోవటం, ఇట్లాంటివి ఏవో ఉండేవి. అంటే పెద్దవాళ్ళు కూడా ఫాలో అయ్యేవారు. ఇప్పుడు పెద్దవాళ్ళే సెల్ ఫోన్స్ ముందేసుకుని దాంట్లో రకరకాల గేమ్స్ ఆడుతుంటే పిల్లలు ఎలా నేర్చుకుంటారు? అలా అంటే పెద్దవాళ్ళకి ఒక లైఫ్ స్టైల్ లేదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నిద్ర లేచిన తర్వాత ఇష్టం వచ్చినట్టు బెడ్ మీద ఉంటారు లేవకుండా. వాళ్ళు పథకంగా సో యాక్టివిటీస్ అన్ని అసలు మొత్తం పేరెంట్స్ అసలు అవుట్డోర్ గేమ్స్ ఆడేంత ఓపికన్న తల్లిదండ్రులు ఇప్పుడు కనిపించట్లేదు. అందరూ కూడా ముందు నుంచే స్టార్ట్ చేస్తున్నారు. వీడియో గేమ్స్ అలవాటు చేసేస్తారు. అవుట్డోర్ గేమ్ ఆడే ఓపిక పెద్దలకు లేకపోవటం వల్ల పిల్లల్ని బయటికి తీసుకెళ్లి గేమ్స్ ఆడిస్తే వాళ్ళకి అది అలవాటు అవుతుంది. అది అలవాటు కాకుండా చిన్నప్పటి నుంచి వాళ్ళు వీడియో గేమ్స్ అలవాటు చేయటం వల్ల, అంటే వీళ్ళ శ్రమ తప్పించుకోవడానికి, వీళ్ళ బద్ధకం కారణం వల్ల వాళ్ళకి వీడియో గేమ్స్ అలవాటు చేయడం, అవుట్డోర్ గేమ్స్ ఆడకపోవటం. ఇప్పటికీ కొంతమంది పిల్లలు ఓపికగా ఆడే పేరెంట్స్ వల్ల పిల్లలకి ఇప్పటికీ అవుట్డోర్ గేమ్స్ అలవాటు పడితే వాళ్ళు హ్యాపీగా ఆడుకుంటూ ఉంటారు అవుట్డోర్ గేమ్స్. అంటే ఓకే అండి, ఒక కాల్ తీసుకుందాం. హలో, నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకే అండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. విజేత గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి అమ్మా, వింటున్నాం. మీరు చెప్పండి, నేను వింటున్నా. ఇవ్వడానికి తను అంగీకరించట్లేదు, దానికి ఎలా అంటే అంగీకరించకపోతే మీరు మీది ఏ రీజన్ తో వేయాలనుకుంటున్నారు? ఒక ఫర్ ఎగ్జాంపుల్ క్రుయల్టీ కింద, అంటే మిమ్మల్ని మానసికంగానో శారీరకంగా హింస పెడుతున్నారనో, లేదా అతను వేరే వాళ్ళతో కాంటాక్ట్స్ అంటే నాకు మ్యారేజ్ తనంటే ఇష్టం లేదు, కానీ పేరెంట్స్ చేసేసారు బలవంతంగా. మీకు ఇప్పుడు ఏ రీజన్ తో విడిపోవాలనుకుంటున్నారు? 24 days కి నేను అతని నుంచి వెళ్ళిపోయాను పక్కకి. తనకి నాకు ఏ సంబంధం లేదు. 24 days వెళ్ళిపోయాను. 8 years నుంచి నేను మా పేరెంట్స్ దగ్గర ఉంటున్నాను. అయితే నేను రీసెంట్ గా డివోర్స్ అప్లై చేశాను. ఆయన డివోర్స్ ఇవ్వను అని చెప్పేసి వరకట్నం మీద డివోర్స్ అప్లై చేశాను, కానీ మేమేం కట్నం ఇవ్వలేదు. ఏదో ఒక రీజన్ కావాలి. అంటే ఇక్కడ చాలా మంది మిస్టేక్ ఇంప్రెషన్ లో ఉంటారమ్మా. ఏంటంటే వరకట్నం ఇవ్వట్లేదు అని పెట్టేది అదొక డిఫరెంట్, కానీ విడాకుల కోసం అడిగే కారణాలు వేరు. వరకట్నం అనేది ఒక డొమెస్టిక్ వైలెన్స్ గానో లేకపోతే ఒక క్రిమినల్ కేసు గానో వేస్తాం అది. కానీ విడాకుల కోసం మీరు కుటుంబ న్యాయస్థానంలో, ఫ్యామిలీ కోర్టులో వేసుకుంటారు. నేను చెప్పిన రీజన్స్, ఇష్టం లేకపోవడం, డిజర్షన్. ఇప్పుడు మీరు 8 years దూరంగా ఉన్నారు, మీ పేరెంట్స్ దగ్గర ఉన్నారు, సో కలిసి ఉండట్లేదు కాబట్టి డిజర్షన్ గ్రౌండ్ కింద. అలాగే మీరు కూడా చెప్పండి, నాకు కొన్ని కారణాల వల్ల అతనితో కలిసి ఉంటే ఇష్టం లేదని మీరు చెప్పండి. అలాగే మేము ఇద్దరం కూడా 18 సంవత్సరాల నుంచి దూరంగా ఉన్నాము, ఇప్పుడు కూడా మాకు కలిసే పరిస్థితి లేదు కొన్ని కారణాల వల్ల, అతనితో నేను ఎట్టి పరిస్థితుల్లో కలవను అని మీరు రాయండి అందులో. వేసి మీరు డిజర్షన్ గ్రౌండ్ కింద విడాకులు అడుగుతూ వేయండి. కానీ వరకట్నం అనేది టోటల్ గా డిఫరెంట్ అమ్మా, దానికి విడాకులకి సంబంధం లేదు. ఓకే, చాలా మంది కూడా అసలు ప్రాబ్లం ఏదుందో అది మాట్లాడకుండా ఇంకా వేరే త్రూ వెళ్తూ ఉంటారు. అంటే ఇప్పుడు 498 కింద వేస్తారు అది, కానీ 498 వేసినందువల్ల డివోర్స్ పేరు, అది ఫ్యామిలీ కోర్టులో వేసుకోవాలి. ఇది హింస పెట్టినట్లు లేదా వరకట్నం అడిగినట్లు ఇంకా డబ్బులు తెమ్మను, అది దూరంగా ఉన్నారు కాబట్టి డైరెక్ట్ మేము ఎలాగో దూరంగా ఉన్నాము. అతను కూడా ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టినట్టు కనిపించట్లేదు. ఎందుకంటే 8 years దూరంగా ఉన్నారంటే రెండో పార్టీ కూడా ఏవో సమ్ ఎఫర్ట్స్ పెట్టుండాలి. పెట్టుంటే ఈ పార్టీకి ఏదో సంథింగ్ ఏదో జరుగుండాలి, కానీ అలాంటిది ఏం జరగలేదు వీళ్ళ కేసులో. 8 years కంటిన్యూస్ గా దూరంగా ఆమె వాళ్ళ పేరెంట్స్ ఇంట్లోనే ఉన్నారు అంటే అతనికి కూడా ఇంట్రెస్ట్ లేదని అర్థం. ఇక్కడ అతను ఇప్పుడు ఇవ్వను అంటున్నాడు, కానీ ఆమె తీసుకురావడానికి కలిసి ఉండమని చెప్పడానికి అతను ఏమైనా కేసు వేసాడా కోర్టులో రమ్మని? అంటే రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగేట్స్, కలిసి నాతో జీవించి ఏ కారణంలో నువ్వు దూరంగా ఉన్నావు, ఇప్పటి నుంచి నాతో కలిసి ఉండు అని చెప్పి కోర్టులో Section 9 కింద పిటిషన్ వేయలేదు. వేసుంటే ఆమె ఏదో ఒకటి ఆన్సర్ చెప్పుండేది. ఇద్దరు సైలెంట్ గా ఎవరు
పార్ట్నర్ వాళ్ళు ఉన్నారు కాబట్టి అట్లీస్ట్ ఏమైనా డిజర్షన్ గ్రౌండ్ కింద వేసుకోవచ్చు, అందుకని వరకట్నం కోసం వేయకూడదు. ఓకే 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 అండి. అయితే మనం మన టాపిక్ లోకి వచ్చేద్దాము. లైక్ ఇప్పుడు ఫోన్స్ ని టీనేజర్స్ నుంచి ఎట్లా మనము వాళ్ళని నొప్పించకుండా తీసుకురావాలి, అసలు మొబైల్ ఉన్నదే కమ్యూనికేషన్ గురించి మనకి, అది పోయి దానికి మించిన పనులన్నీ మొబైల్ ద్వారా మనం చేసేస్తున్నాం. ప్రతి చోట కూడా ఎందుకంటే పేరెంట్స్ మొబైల్ ఎందుకు ఇస్తారంటే వాళ్ళ పిల్లలు బయట చదువుకున్నప్పుడు కానీ బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు, సేఫ్ గా ఉన్నారా లేదా, అంటే ఎలా ఉన్నారు, ఏదైనా అవసరం అవుతుందేమో అని. ఈ మధ్య కాలంలో పేరెంటింగ్ లో అదే మాట్లాడుతున్నాను ఏంటంటే ఇన్ ద నేమ్ ఆఫ్ వాళ్ళకి ప్రేమిస్తున్నాం అనేది ఎక్కువ ఎఫెక్షన్ చూపిస్తా ఉన్నట్టుగా ఒక రకంగా వీక్ చిల్డ్రన్ ని మనం వీక్ పిల్లల్ని మనం డెవలప్ చేస్తున్నాం. ఎందుకంటే వాడికి ఏదైనా అయిపోతుందేమో, వాడు ఎక్కడికైనా ప్రాబ్లం వచ్చేస్తుందేమో, ప్రాబ్లంలో ఉంటాడేమో అని చెప్పి మనం కమ్యూనికేషన్ కోసం ఇచ్చింది. వాడు నిజంగానే ప్రాబ్లం ఉన్నా వాడు వీళ్ళకి పేరెంట్స్ తప్పించి అందరికీ మాట్లాడతాడు, పేరెంట్స్ తో తప్పించి అందరితోనూ కమ్యూనికేట్ చేస్తాడు. వాడు ఏం చేస్తున్నాడని పేరెంట్స్ తప్పించి అందరికీ తెలుస్తుంది. సో ఫ్యామిలీతో కమ్యూనికేట్ చేస్తారు. సో ఇక్కడ ఇంకొకటి చాలా మంది పేరెంట్స్ అంటే మొబైల్ ఇచ్చినప్పుడు లేదు నువ్వు చేస్తే నీకు ఫ్యూచర్ బాగుండదు, జాబ్ రాదు, లేకపోతే చదువుపోతుంది, ఇవేవో చెప్పినప్పుడు జాబ్ రాకపోయినా వారు నేను ఇంకేదో చేస్తాను, చదువుకోకపోతే చదువుకోని వాళ్ళు చాలా మంది సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారని ఇలాంటి చేస్తారు. నేను రెండోగా నేను చెప్పేది ఏంటంటే ఏదైనా మీ పేరెంట్స్ చెప్పినప్పుడు ఒక లాజికల్ కాన్సిక్వెన్సెస్, అంటే ఒకవేళ నువ్వు ఇది కనుక ఎక్కువ వాడితే కనుక లాజికల్ వాళ్ళకి ఏంటంటే పిల్లలకి ఏదైనా సరే ఒకటి లాజిక్ గా కనుక చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది. అది ఏ ఏజ్ గ్రూప్ పిల్లలు పెద్దవాళ్ళు ఇవ్వండి పిల్లలు, ఏ లాజిక్ లేకుండా నువ్వు చదువులేదు, నువ్వు ఫోన్ తో ఉంటే చదువుకుంటే లేదు ఫోన్ తో కూడా చదువుకోవచ్చు అని వాడు దానికి 10 లాజిక్ వాడు చెప్తారు. సో ఏం జరగచ్చు లైఫ్ లో, ఒకవేళ ఇప్పుడు కనుక టెంపరీగా నువ్వు గేమ్ ఆడతావు, టెంపరీగా వాడినప్పుడు దీని తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏ ఉంటాయి అని ఇంత పేషెన్స్ ఉండాల్సిందే అంటారు పేరెంట్స్. అంటే అర్థమయ్యేలాగా చెప్తే అప్పుడు పిల్లల దగ్గరే వాళ్ళకి ఎవరి పిల్లల దగ్గర వాళ్ళ పేషెన్స్ చూపించినప్పుడు మీరు వాళ్ళ దగ్గర నుంచి చాలా మంది అంటే వద్దు అంటే వద్దు అంతే రీజన్స్ తర్వాత మీరు ఎంత చెప్పినా వాళ్ళు అనుకోవట్లేదు. అలా కాదు, మీరు అసలు ఒకటి చెప్తే విధానంలో తేడా ఉంటుంది. జనరల్ గా ఏంటంటే అదర్ మీరు చాలా అథారిటేటివ్ లేదు అంటే మనం పేరెంటింగ్ గురించి మాట్లాడినప్పుడు ఏంటంటే చాలా స్ట్రిక్ట్ గా నేను నో అంటే నో నువ్వు ఎట్టి పరిస్థితి చేయలేదు అన్నప్పుడు ఒకలాంటి రెబెలియస్నెస్ వస్తుంది. అంటే వాళ్ళకి నువ్వు నో అన్నావు కాబట్టి నేను ఎక్కువ చేస్తానంట, నో అన్నావు కదా నువ్వు వాడినివ్వవు కాబట్టి నేను చేయనంటాడు. సో ప్రతిదానికి వాళ్ళకి నో చెప్పగానే ఏంటంటే దానికి ఆల్రెడీ వాళ్ళకి కారణం ఉంటుంది రెస్పాండ్ అవ్వడానికి. ఇక్కడ మనం నో చెప్పమని చెప్పట్లేదు, దాంట్లో వచ్చే లాజికల్ గా వచ్చే కాన్సిక్వెన్స్ వాటిలో వచ్చే ప్రాబ్లమ్స్ ఏ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్ ని పేరెంట్స్ హ్యాండిల్ చేయడం కాదు, నువ్వు ఎలా హ్యాండిల్ చేసుకోగలవు, రియల్ గా నువ్వు ఎలా హ్యాండిల్ చేసుకోగలవు. నువ్వు ఆ సిచ్యువేషన్ ఇప్పుడు నా వదిలేసండి, నా లైఫ్ అయిపోయింది, నా జాబ్ నేను ఏదో చేస్తాను, నీకు రేపొద్దున నేను ఉండను లేకపోతే ఇంకెవరు నేను సపోర్ట్ చేయను, లేకపోతే ఇది అయిన తర్వాత నువ్వే చూసుకోవాలి, అప్పుడు ఏం చేస్తావు అని అడిగినప్పుడు చాలా మంది పిల్లలు నేను జనరల్ గా అడుగుతారు, ఓకే వీళ్ళు మీ పేరెంట్స్ నేను సపోర్ట్ చేయలేదు ఏం చేస్తా అంటే వాటి నన్ను వాళ్ళు చెప్పేదంటే నాకు మొబైల్ ఉంటే చాలు, వైఫై ఉంటే చాలు అంటాడు. వాట్ ఎల్స్ వైఫై అన్నారు, అవును నెట్ కంపల్సరీ లైఫ్ లో. అందులో మొబైల్లో యూజ్ చేసే యాప్స్ అనేవి వాళ్ళ మీద ఎంతవరకు ప్రభావం చూపుతున్నది ఒక చిన్న కాల్ తర్వాత మనం తెలుసుకున్నామండి. కాల్ తీసుకున్నాం. హలో నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సంతోష్ కుమార్ మేడం, ఓకే అండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. విజేత గారు ఉన్నారు. మా వైఫ్ ఒక 2 years నుంచి నాతో కాపురానికి వస్తలేదు మేడం. పిల్లలు నా దగ్గర పెట్టి తోలుకొచ్చుకున్నాను నేను. హలో వింటాను చెప్పండి. వింటున్నాను. పిల్లలు మీ దగ్గర తీసుకొచ్చేసారు, మీరు మీ వైఫ్ రావటానికి ఏం చేశారు? అయితే కోర్టులో 2 years కింద పెట్టాను, కాపురానికి రమ్మని చెప్పినా. అయితే ఆమె ఎలాంటి రెస్పాన్స్ లేదు, కోర్టు దొరకండి నా మీద 498 కేసు పెట్టింది. మళ్ళీ ఇంకా మిగతా కేసులు అవి 2 ఉన్నాయి, అవి కూడా కేసు పెట్టింది. ఇంకో కేసు కాదండి, ఇప్పుడు కోర్టులో లోక్ అదాలత్లు ఉన్నాయి కదా, ఆ లోక్ అదాలత్లో మీ ఇద్దరి మధ్య టాక్స్ ఏమైనా పెట్టారండి? లోక్ అదాలత్ 2 సార్లు వచ్చింది మేడం. వాళ్ళు కాంప్రమైజ్ చెప్పలేరు, కాంప్రమైజ్ చెప్పలేరు, డైవర్స్ చెప్పలేరు, మొత్తం చాలా ఇబ్బంది వచ్చింది మేడం. ఇప్పుడు పిల్లల్ని వండుకొని డైవర్స్ కూడా వేశారా కోర్టులో? డైవర్స్ కూడా వేయలే మేడం.
అది వెయ్యండి. మరి ఇప్పుడు మీకు డైవర్స్ కావాలి అనుకుంటే అంటే పిల్లలకు సంబంధించి మీరు ఆవిడ పట్టించుకోవట్లేదా పిల్లల గురించి కూడా? అంటే మీ దగ్గర పిల్లల గురించి బాధ్యత మేడం, భర్త సంసారం అనే ఆలోచన అనేది ఆమెకు లేదు. వీడికి ఇంతమందికి 2-3 సార్లు కూడా పోయింది మేడం, సంవత్సరం బాబుని పెట్టినప్పుడు. సరే, మీరు కస్టడీ ఆఫ్ చిల్డ్రన్ గురించి అంటే మీ పిల్లలు మీ దగ్గరే ఉన్నారు, బట్ ఫైనల్ గా కూడా డివోర్స్ అడుగుతూ అంటే మీ భార్య నుంచి విడాకులు అడుగుతూ, ఎందుకంటే ఇలా పట్టించుకోకుండా ఉండటం కూడా ఒక క్రూరత్వం కింద వస్తుంది. అంటే లేడీస్ ఏంటంటే ఒక కొన్ని ఇయర్స్ దాటిపోయిన తర్వాత కలిసి ఉండట్లేదు కాబట్టి డిసిషన్ కూడా వస్తుంది. అలాగే అసలు పిల్లలు కూడా పట్టించుకోకుండా అసలు మీ సంసారం గురించి ఒక ధ్యాస లేకుండా ఉండటం కూడా మానసికంగా హింసించడం కింద వస్తుంది. అంటే క్రూరత్వం కింద, క్రూయల్టీ అంటాం ఇంగ్లీష్ లో. ఆ గ్రౌండ్ కింద మీరు కస్టడీ ఆఫ్ చైల్డ్ క్రూయల్టీ గ్రౌండ్ కింద విడాకులు అడుగుతూ మీరు ఫ్యామిలీ కోర్టులో కేసు వేయండి. దానికి ఆవిడ ఏం ఆన్సర్ చెప్తారో చూడండి. అప్పటికే రాకపోతే మీరు కూడా డివోర్స్ కావాలంటున్నారు కాబట్టి మీకు విడాకులు వస్తాయి. అలాగే పిల్లల కస్టడీ గురించి కూడా మీరు అందులో వేయాల్సి ఉంటుంది ఫైనల్ గా. సో అంటే ఇప్పుడు మదర్ దగ్గర నుంచి తెచ్చేసుకున్నారు ఆల్రెడీ, ఇతనికే ఉంటాయి అంటారా రైట్స్? యాక్చువల్ గా 5 years తర్వాత ఫాదర్ కే ఉంటాయి. బట్ ఫైనల్ గా కూడా అది కూడా క్లారిటీ కోసం, ఎందుకంటే లేడీస్ చాలా సార్లు విజిటింగ్ రైట్స్ అను కస్టడీ ఆఫ్ చైల్డ్ గురించి వేస్తూ ఉంటారు. అసలు ఆవిడ ఒపీనియన్ ఏంటనేది కూడా ఇతనికి తెలియాలి కదా. అంటే ఇతను ఆవిడ రకరకాల క్రిమినల్ కేసులు వేస్తున్నారు, దీనికి సంబంధించి రెస్టిట్యూషన్ కాంజుగల్ రైట్స్ వేశారు, దానికి ఆవిడ ఆన్సర్ ఇవ్వలేదు. ఇలా వేసినప్పుడు ఆవిడ ఏం ఆన్సర్ ఇస్తారనేది మీరు కనీసం తెలుస్తుంది ఆవిడ మైండ్ సెట్ ఎలా ఉన్నది అనేది. ఓకే ఓకే. సో ఇవన్నీ ఏంటంటే ఒక లైఫ్ స్టైల్ సంబంధించి వాళ్ళకి ఒక అవగాహన లేనప్పుడు పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళని వదిలేసి పూర్తిగా ఆవిడ కూడా ఒక లక్ష్యం లేదు లైఫ్ మీద. అంటే హస్బెండ్ రెస్టిట్యూషన్ కాంజుగల్ రైట్స్ చేశారు, పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయారు, దానికి సంగతి ఆవిడేం చుట్టలేదు ఈ కేసులో. ఒక స్పెషల్ కేసు అనుకోవాలి. ఆవిడ 498 తర్వాత హెరాస్మెంట్ కేసులు ఇవన్నీ ఆవిడ వేశారు. దీనికి సంబంధించి ఎలాంటి ఆన్సర్స్ ఇవ్వలేదని ఇతను చెప్తున్నారు. అంటే పెద్దవాళ్ళకు కూడా అంటే పేరెంట్స్ గా మారిన కపుల్ ఇక్కడ ఒక పేరెంట్ గా మారిన తర్వాత, ఒక మదర్ గా మారిన తర్వాత ఆవిడకంటూ కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. ఆవిడకి అలాంటి రెస్పాన్సిబిలిటీస్ ఏమి ఉన్నట్టు నాకు ఇక్కడ ఈయన కేసేస్తే ఈయనకి మైండ్ సెట్ ఎలా ఉన్నది అనేది చెప్పాల్సి వస్తుంది కదా కౌంటర్ రూపంలో. అట్లీస్ట్ అప్పుడు చెప్పాల్సి వస్తుంది. రమ్మని వేసిన కేసులో సైలెంట్ గా ఉన్నా కూడా. ఇప్పుడు కస్టడీ ఆఫ్ చైల్డ్ వేశారనుకో, ఎందుకు ఏమన్నా అంటే ఆవిడ ఏమంటారో చూద్దామని. ఓకే ఓకే. సో అయితే ఇందాక మనం మాట్లాడుతున్నాం కదండి యాప్స్ గురించి. అంటే మీన్స్ లైక్ మొబైల్లో వస్తున్నాయి. ఇప్పుడు పేరెంట్స్ కంటే కూడా పిల్లలకి చాలా ఎక్కువ తెలుస్తుంది. జస్ట్ సేవ్ చేసుకోవడం కూడా చాలా మంది పెద్దవాళ్ళు పిల్లల్ని బ్యాడ్ ఇన్సిడెంట్ జ్యోతిరాజు గారు ఇక్కడ నేను ఒక షేర్ చేసుకోదలుచుకున్నాను. ఒక స్టూడెంట్ ఆటోలో వెళ్తుంది, సెల్ ఫోన్ లో వేరే వాళ్ళతో మాట్లాడుతూ. ఆటో వారు ఎక్కడో నిర్మానుష్యమైన ప్రదేశాన్ని తీసుకెళ్లిపోయాట. ఆ ఏరియా కూడా ఇటు మన సాగర్ రింగ్ రోడ్. అయితే తీసుకెళ్లిపోతున్నప్పుడు కూడా ఆమె వాచ్ చేయలేదు. అతని అంతగా లీనమైపోయి ఆమె ఫోన్ లో మాట్లాడుతున్న ఆటో ఎటు వెళ్ళిపోతుంది కూడా ఆమెకు తెలియలేదు. ఆ వెళ్ళిపోయినప్పుడు అమ్మని మోలెస్ట్ చేయటం, ఇవి తప్పించుకుని కేకలు పెట్టే ఇవన్నీ జరిగాయి. అంటే అలర్ట్ గా లేకపోవటం అయితే ఈ మొబైల్ ఫోన్ లో మాట్లాడటం వల్ల కూడా జరుగుతుంది. అలాగే యాక్సిడెంట్స్ కూడా ఈ మొబైల్ మీద కాన్సన్ట్రేట్ చేసి వేరే పనులు చేయటం వల్ల జరుగుతాయి. జనరల్ గా కూడా ఎనీథింగ్ న్యూ అట్రాక్ట్స్ చిల్డ్రన్. కొత్తది ఏదైనా ఉందనుకోండి, మనమైనా ఏదైనా పాతది అంటే కదా పాతది పోతా కొత్తది వింటా అన్నట్టుగా ఎప్పుడైతే కొత్త వస్తున్నాయి. ఇప్పుడు మొబైల్ ముందు స్టార్ట్ చేసినప్పుడు నార్మల్ మొబైల్ ఉండదు, బేసిక్ మొబైల్ ఉండదు, ఓన్లీ కాల్స్ చేసేవాళ్ళు మెసేజ్ అయిపోయింది. దాని తర్వాత ఎప్పుడైతే మీకు ఆండ్రాయిడ్ వచ్చి అందులో ఫీచర్స్ పెరిగిన కొద్దీ ఇంకేదైనా ఉందేమో ఇంకేదైనా. అసలు ఒరిజినల్ గానే పిల్లలకి క్యూరియాసిటీ చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళకు ఉన్నదే ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే క్యూరియాసిటీ, కొత్తది తెలుసుకోవాలి అని. ఇది వరకు కాలంలో అంటే ఇదే క్యూరియాసిటీని మనం నేచర్ స్టడీ చేయడానికో లేదా బయటికి తీసుకెళ్ళడానికో ఇంకేదైనా ఆటల్లోనో పాటల్లోనో ఎక్కడో చోట చేసేవాళ్ళు. ఇప్పుడు ఏమైందంటే అదే పిల్లలు అదే వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ అంతే ఉన్నాయి, అంతకన్నా ఎక్కువ ఉన్నాయి, హై ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయి, హై ఇంటెలిజెన్స్ ఉంది. కానీ ఎక్కడ పెట్టాలో తెలియక అది పేరెంట్స్ వాళ్ళకి గైడ్ చేయడము చేతకాక పిల్లలకు కూడా ఎక్కడ యూజ్ చేయాలో తెలియనప్పుడు వాళ్ళకి ఈజీగా వాళ్ళకి అవైలబుల్ గా ఉన్న టూల్ ఏంటంటే చేతిలో ఉన్న మొబైల్. ఓకే, ద వే దే ఎక్స్ప్లోర్. ఇప్పుడు ఎక్కడైనా మీ పిల్లలు ఎక్కడ తీసుకెళ్ళండి అన్ని ఎక్స్ప్లోర్ చేస్తారు. మీరు కానీ కిచెన్ లో తీసుకెళ్తే ఇక్కడే ఉంది అక్కడే ఉంది అక్కడే ఉంది అని ఎక్స్ప్లోర్ చేస్తున్నట్టుగా ఈ మొబైల్లో కూడా దే స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్.
ఎక్స్ప్లోర్ చేసినప్పుడు ఎక్కడో చోట వాళ్ళకి ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్, వాళ్ళు కనెక్ట్ అయిన పాయింట్ ఉంటుంది అంతే. అది సాధారణంగా పిల్లలకి గేమ్స్ అన్నప్పుడు ఇదే పిల్లలు ఆ గేమ్స్ ఆడచ్చు, ఈ గేమ్స్ ఆడచ్చు. ఇక్కడ ఏంటంటే ఎక్కడికి వెళ్ళక్కర్లేకుండా మీ చేతిలోనే మీకు ఒకటి దొరికినప్పుడు దాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ప్రయత్నించినప్పుడు ద మోర్ యూ గో ఇంటూ డీప్ వెళ్తున్న కొద్ది ఏంటంటే ఇంకా 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 తెలుసుకోవాలని క్యూరియాసిటీ ఉంటుంది. మన మొబైల్స్ కి సంబంధించి ఒక కాల్ చేసి మన టాపిక్ కి రిలేటెడ్ ఒకసారి మాట్లాడదాం మనం. హలో, నమస్తే అండి. నమస్తే అండి. మా పాప ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతుందండి. ఓకే, చెప్పండి. ఫోన్ ఇస్తే మీరు చెప్పినట్టు ఒక టైం పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ ఫస్ట్ అమ్మా తర్వాత మళ్ళీ ఇచ్చేసి చెప్తున్నాం. ఓకే. సో తన ఫ్రెండ్స్ అందరికి, తన క్లాస్మేట్స్ కి, చుట్టుపక్కల ఉన్న ఈ నైబరింగ్ అందరికి ఫోన్లు ఉన్నాయి, నాకు ఒక్కదాంటే ఫోన్ లేదు కాబట్టి నాకు వచ్చేసి ఇవ్వండి అంటే ఇస్తున్నాం. ఇస్తే హాఫ్ అన్ అవర్ అన్నది 1 అవర్ అయినా వదలట్లేదు, 2 అవర్స్ అయినా వదలట్లేదు, రాత్రి 11 అయినా వదలట్లేదు. చూసుకుంటే ఇంత చూపించింది పోయి తిరిగి కొట్టేసే పరిస్థితి వచ్చిందండి. ఏ వస్తుందో వచ్చి కొట్టేయడం. కరెక్ట్ అండి. ఇట్లా చాలా సైకో టైప్ లో బిహేవ్ చేస్తుంది. లేకపోతే అయితే ఫోన్ లేకపోతే టీవీ. చదువు మీద ఒక్క కాన్సన్ట్రేషన్ లేదండి. రిటాలియేషన్, బీటింగ్ పేరెంట్స్, స్పాయిలింగ్ ద గూడ్స్. మేమేమో రిటైర్డ్ పర్సన్స్ అండి, లేట్ ఇష్యూ. తర్వాత మేము ఏదో బోల్డ్ అయిపోయాం అనేటువంటిది కూడా తనకు ఒక ఫీలింగ్ ఉంది. ఓకే. లైక్ ఇప్పుడు మేము కూడా అదే మాట్లాడుతున్నామండి. సో ఇప్పుడు స్కూల్లో ఏజ్ పిల్లల కంటే మనం ఒక రకంగా చెప్పొచ్చండి, మీరు అన్నట్టు అక్కడికి ఇక్కడ తీసుకెళ్ళాం ఆటల మీద. సో టీనేజర్స్ వచ్చేసరికి చూసారు కదా ఎట్లా బిహేవ్ చేస్తారు. గంట అంది, 2 గంటలంది, సాయంత్రం అంది, రాత్రి అని ఇవ్వట్లేదు, రివర్స్ లో వాళ్ళనే అని ఒకటి ఉంటుంది ఎక్కడో చోట. అంటే మనసు అంటే పేరెంట్స్ అంటే ఈవెన్ జనరల్ గా పేరెంట్స్ అంటే వాళ్ళు కొద్దిగా గట్టిగా మాట్లాడినప్పుడు కానీ లేకపోతే వాళ్ళప్పుడు వీళ్ళు దే సరెండర్, డెఫినెట్ గా సరెండర్ అయిపోతారు. ఇప్పుడు వీళ్ళు కూడా ఏంటంటే అంటే మనం టైం అని మనం చెప్పినప్పుడు మనం స్ట్రిక్ట్ గా పాటిస్తున్నాం లేదా, ప్లస్ మీరు చెప్పినప్పుడే చాలా బుజ్జగిస్తూ చాలా నార్మల్ గా చెప్పినప్పుడు వాళ్ళు బుజ్జగిచ్చి నార్మల్ చెప్పినప్పుడు ఇనీషియల్ గా బాగానే ఉంటుంది, కానీ తర్వాత అది వర్కౌట్ అవ్వదు. సో ఇక్కడ ఏంటంటే మీరు ఒకవేళ ఏదైనా ఒక రూల్ పెట్టినప్పుడు ఎందుకంటే స్టిల్ షీజ్ అండర్ దర్ కంట్రోల్ అంటే నేను చెప్పి డామినేటింగ్ గా ఉండాలని చెప్పాను, కానీ దానివల్ల వచ్చేది ఏదైతే ఉందో మనం ఇప్పుడు చెప్తున్నాం అంటే మీరు ఒకవేళ టైం లిమిట్ పెట్టినప్పుడు ఆ టైం లిమిట్ కి మనం మళ్ళీ రెండోసారి దాంట్లో నుంచి డీవియేట్ అయ్యామంటే ఒక్కసారి కనుక డీవియేట్ అయితే మాత్రం ఇట్ విల్ గో నెక్స్ట్. ఒకసారి ఏంటంటే చాలా సార్లు ఏమవుతుందంటే పేరెంట్స్ వాళ్ళే రూల్స్ క్రియేట్ చేసి వాళ్ళే రూల్స్ ని బ్రేక్ చేస్తారు. అఫ్ కోర్స్ వాళ్ళు బ్రేక్ చేసేటట్టుగా చేస్తారు, కానీ మీరు ఒక్కసారి బ్రేక్ చేయడం మొదలు పెడితే కనుక ఓకే ఒకసారి బ్రేక్ చేస్తే కనుక యూఆర్ ఇన్ దేర్ హ్యాండ్స్, వాళ్ళ చేతిలోకి మీరు వెళ్ళిపోయినట్టు. సో రూల్స్ కూడా ఎలా పెట్టాలంటే నేను హాఫ్ అన్ అవర్ మామూలుగా చెప్పాను, పిల్లలకైతే హాఫ్ అన్ అవర్. ఈ ఏజ్ లోకి వచ్చేటప్పటికి వాళ్ళు మాక్సిమం వాళ్ళు కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత వచ్చే టైంలో ఒక 1 అవర్ 2 అవర్స్ అన్నది ఆ రూల్ మీరు పెట్టిన తర్వాత మీరు ఇమీడియట్ గా తీసుకోగలుగుతున్నారా లేదా అనేది ఏ కారణాల వల్ల తీసుకోలేకపోతున్నారు. దర్ మస్ట్ బి పాయింట్, ఎక్కడో వీక్ పాయింట్ ఉంటుంది. సో ఫైనల్ గా ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ మీరు చెప్పిన పాయింట్స్ అన్ని కూడా చాలా బాగున్నాయండి. లైక్ అంటే ఒక టైం పెట్టి ఫస్ట్ పేరెంట్స్ ఆ రూల్ ని బ్రేక్ చేయకూడదు. ఇంకొకటి అసలు దీని వల్ల మీకు ఏమొస్తుందని గుర్తుపెట్టుకుంటే కొంచెం ఇట్లా మొండిగా మనం దూరం చేయొచ్చు అంటారు మొబైల్స్. ఓకే జ్యోతిరాజ గారు ఈ రోజు డిస్కషన్ లో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే న్యాయపరమైన కాల్స్ అన్నిటికీ కూడా మీరు చక్కటి సలహాలు అందించారండి. థ్యాంక్ యూ సో మచ్.